హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా ఆదాయ ధృవీకరణ పత్రం ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. నేను చెప్పే ప్రొసీజరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిందే, కానీ ఈవెన్ తెలంగాణలో కూడా మీ సేవ ఉంది కాబట్టి అప్లై చేసే విధానం కానీ కావాల్సిన డాక్యుమెంట్లు కానీ రెండూ సేమ్. కాబట్టి ఇక్కడ మనం స్క్రీన్ చూసేసి ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి అని చెప్పి దీన్ని స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. రెండు రాష్ట్రాల్లోనూ సేమ్ ప్రొసీజర్. ఓకే, ఇద్దరికీ సరిపోతుంది. ఇకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్. ఎందుకు ఇన్కమ్ సర్టిఫికేట్? గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు రావాలన్నా మీకు మ్యాండేటరీగా ఉండాల్సిన డాక్యుమెంట్లో నెంబర్ 1 ఇంటిగ్రేటెడ్ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే, నెంబర్ 2 ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ రెండు సర్టిఫికేట్ లేకుండా ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందవు. కాబట్టి ఈ మ్యాండేటరీ డాక్యుమెంట్స్లో ఇది చాలా ముఖ్యమైనది, ఇన్కమ్ సర్టిఫికేట్. అదేవిధంగా పోటీ పరీక్షల్లో మీ యొక్క ఆదాయం చూపించుకోవాలంటే కంపల్సరీ ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉండాలి. కొన్ని ఎగ్జామ్స్లో సెంట్రలైజ్డ్ ఎగ్జామ్స్లో సెంట్రల్ లెవెల్లో కొంత ఆదాయ పరిమితులు అయితే ఉంటాయి, అప్పుడు మాత్రమే రిజర్వేషన్స్ అప్లై అవుతాయి. అలాంటప్పుడు కంపల్సరీ మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇలా వేరియస్ చాలా చోట్ల మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది. కానీ ముఖ్యంగా వచ్చేసి మన వాళ్ళు దీన్ని సంక్షేమ పథకాల కోసం ఉపయోగిస్తుంటారు. కానీ చాలామందికి ఈ ప్రొసీజర్ ఎలా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని తెలియదు అనమాట. ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఏమేం కావాలి అనేది. ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయాలంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, రైస్ కార్డు. ఓకే, ఆధార్ కార్డ్, రైస్ కార్డ్, అంతే. ఈ అప్లికేషన్, ఈ 3 డాక్యుమెంట్స్ కనుక ఉంటే మనం ఈజీగా వచ్చేసి అప్లై చేసుకోవచ్చు. ఒకటి అప్లికేషన్. ఆ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి నేను చెప్తాను. ఆధార్ కార్డు, రైస్ కార్డు. ఓకే, రైస్ కార్డు అందరికీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రైస్ కార్డ్ అనేది ఉండదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈవెన్ వచ్చేసి ఆధార్ కార్డ్తో కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళ శాలరీ అనేది వాళ్ళ పే స్లిప్లో వచ్చి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ శాలరీ చాలా ఎక్కువగా ఉంటుంది. వాటి లెక్క కట్టడానికి కంపల్సరీ వాళ్ళ పే స్లిప్స్, అట్లీస్ట్ 3 months పే స్లిప్స్ ప్రకారం వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ పొందవచ్చు. ఇంకా కొంతమంది సంక్షేమ పథకాలు పొందే వాళ్ళు ఏం చేస్తారంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ వాళ్ళకు కొన్ని రకాల కారణాల వల్ల ఇల్లు ఎక్కువ ఉందని కావచ్చు, లేదా ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తున్నారని కావచ్చు, లేదా ల్యాండ్ ఎక్కువ ఉందని కావచ్చు, ఇలా వివిధ రకాల కారణాలతో వాళ్ళకు రైస్ కార్డ్స్ అనేది తీసేశారు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు మరి ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళకి ఎలా? వాళ్ళ దగ్గర రైస్ కార్డ్ లేదు, వాళ్ళు ఎంప్లాయీస్ కాదు, మరి వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ రాదా అంటే అలా ఏం లేదు. ఈవెన్ ఆధార్ కార్డు ఉన్నా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఈ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీ మండలం ఏదైతే రాసేయండి, మీ జిల్లా పేరు. ఇక్కడ వచ్చేసి ఆదాయ ధృవీకరణ పత్రం దగ్గర టిక్ చేయాలి. ఎప్పట్లాగే ఈ అప్లికేషన్ అనేది మనం వచ్చేసి కంప్లీట్గా ఇంగ్లీష్లో రాసుకుంటే మంచిది. అదేవిధంగా క్యాపిటల్ లెటర్స్లో ఇంటి పేరుతో సహా రాయడం మంచిది. ఎందుకనేది నేను ఆల్రెడీ ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను. చదువుకునే పిల్లలకి మనం టీసీలో ఉండే విధంగా క్లియర్గా మన పేరు స్పెల్లింగ్ అనేది సర్నేమ్తో సహా కంప్లీట్గా రాయండి. ఎందుకంటే ఏ అక్షరాలు కొంచెం స్పెల్లింగ్స్ తప్పుపోయినా లేదా డిఫరెంట్ స్పెల్లింగ్ వచ్చినా కానీ కొంత ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్లో ఏవైతే ఉంటుందో టీసీ ప్రకారం అదేవిధంగా మీ పేరు అనేది రాయండి. మీ పేరు, మీ తండ్రి పేరు. ఓకేనా? కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ ఆధార్ ప్రకారం రాసుకోవచ్చు. ఇక్కడ దరఖాస్తుదారుని పేరు. రెండోది తల్లి లేదా తండ్రి లేదా భర్త పేరు. పెళ్ళైన మహిళలు వాళ్ళ భర్త పేరు రాసుకోవచ్చు. చదువుకున్న మహిళలు అయితే వాళ్ళ తండ్రి పేరు కంపల్సరీ రాయాలి. ఇకపోతే ఇక్కడ మేలా ఫిమేలా, ఆడ మగ అనేది ఇన్ఫామ్ చేయాలి. ఇక్కడ పుట్టిన తేదీ కంపల్సరీగా మీ ఆధార్ కార్డులో, చదువుకోని వాళ్ళైతే మీ ఆధార్ కార్డులో ఏది ఉంటే అది రాయండి. ఒకవేళ చదువుకున్న వాళ్ళైతే మాత్రం కంపల్సరీ మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్గా మెన్షన్ చేశారో అది రాయండి. ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నాను అంటే చాలామందికి ఆధార్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఇంకోటి ఉంటుంది. ఇంకా కొంతమంది ఉన్నారు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉంటుంది,
ఎడ్యుకేషన్ అంటే చదువుకునే డాక్యుమెంట్స్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఆధార్ కార్డులో ఇంకో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ పోకుండా మనం మెయిన్ ప్రయారిటీ దేనికి ఇస్తారంటే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్కి. మన టీసీల్లో కానీ మన రికార్డ్స్లో కానీ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఫస్ట్ ఆ డేట్ ఆఫ్ బర్త్ని మెన్షన్ చేయండి. ఓకేనా? ఒకవేళ చదువుకోవాలంటే సింపుల్గా మీ ఆధార్ కార్డులో ఏది ఉంటే అది రాసేయండి. ఇంటి నెంబర్, మీ ఇంటి నెంబర్, జిల్లా, మండలం, మీ మండలం ఏదైతే అది, నెక్స్ట్ రెవెన్యూ గ్రామం, పిన్ కోడ్, మీ ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్, మీ దగ్గర రేషన్ కార్డు లేదా రైస్ కార్డు ఉంటే రైస్ కార్డ్ నెంబర్ వేయండి, లేదు అంటే రైస్ కార్డ్ నెంబర్ తీసేయండి. కులం ఉపకులం ఇది రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆదాయం, మీ ఆదాయము ఎంత, ఏ విధంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రైవర్గా పనిచేస్తున్నారు అనుకోండి, డ్రైవర్ మీకు ఎంత ఆదాయం. సంక్షేమ పథకాల కోసం అయితే మనం 1,20,000 వరకు వేసుకోవచ్చు, ఎటువంటి సమస్యలు లేవు. కానీ సేఫర్ సైడు 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు హ్యాపీగా వేసుకోవచ్చు, ఎటువంటి సమస్యలు రావు. ఓకేనా? సో ఇక్కడ ఏం రాయాలంటే 80,000 రూపాయలు డ్రైవర్, 75,000 రూపాయలు కూలీ, 90,000 రూపాయలు టీచర్. ఇలా మీ ఆదాయం ఎంతో రాసి మీరు చేసే పని ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ సంతకం, మీ సంతకం పెట్టి ఆధార్ కార్డ్ రైస్ కార్డ్ జత చేసి అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది. చదువుకునే పిల్లలు 21 సంవత్సరాల లోపల ఉండే పిల్లలు అయితే కనుక కంపల్సరీ అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ అప్లై చేసే డిజిటల్ అసిస్టెంట్ గారికి లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ గారికి చెప్పండి, మీరు ఫాదర్ పేరు మీద ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు చదువుకునే పిల్లలు వాళ్ళ పేరు మీద ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళు సంపాదిస్తున్నట్టు అర్థం, కానీ నిజానికి సంపాదించేది వాళ్ళ ఫాదర్ కదా. సో చదువుకునే పిల్లలకి ఏంటంటే వాళ్ళ ఫాదర్ పేరు మీద సర్టిఫికేట్ తీసుకొని దాంట్లో ఈ స్టూడెంట్ పేరు మెన్షన్ చేయించుకోవాలి. సో అలా మీకు స్పెసిఫిక్గా కావాలి అంటే మీరు అక్కడ ఉండే సెక్రటరీ గారికి చెప్తే ఆయన అప్లై చేస్తాడు. సో ఇదండి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకునే ప్రొసీజర్. ఇంకా ఇందులో ఏదైనా డౌట్లు కనుక ఉంటే నాకు ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు క్లియర్గా ఇన్ఫామ్ చేస్తాను ఏం చేయాలి అనేది. ఓకేనా? నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాంటి కంటెంట్ చాలా చేస్తాను, ప్రతి ఒక్కటి ప్రొసీజర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.